క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. జూన్ నెల 28వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28, 29 వచనాలు. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధించే దేవుడు అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాడు. ఆయన ఉన్నతుడగు దేవుడు, భూమి ఆకాశములను కలగజేసినవాడు, సర్వ సృష్టికి కర్త అయిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన బలమును, ఆయన ప్రభావమును, ఆయన పరాక్రమమును మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథము చదవటము ద్వారా అర్థం చేసుకోగలం. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క సామర్థ్యము ఏమిటో, ఆయన మహిమ ఏమిటో, ఆయన గొప్పతనం ఏమిటో, ఆయన మనస్సు ఏమిటో, ఆయన ఔన్నత్యం ఏమిటో మనకు తేటతెల్లమవుతుంది. అయితే ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నప్పటికీ, చదువుతూ ఉన్నప్పటికీ మనలో చాలామంది సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణి మరిచిపోయి బాధపడుతూ కృంగిపోతూ ఉంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుని కంటే ఈ లోకంలో మనకొస్తున్న శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, అనారోగ్య పరిస్థితులు గొప్పవేమీ కావు. ఆయన చిటిక వేసినంతలో, కనురెప్పపాటులో మన స్థితిగతులన్నీ మార్చి మనలను అందలము ఎక్కించగల సామర్థ్యము కలిగిన దేవుడు. శక్తిహీనతైన ఆయన బలమును అనుగ్రహిస్తాడు. అలసిపోయిన స్థితి అయినా ఆయన సేద తీర్చేవాడై ఉన్నాడు. అజ్ఞాన దశలో జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. మనకేం కావాలో వాటన్నిటిని అనుగ్రహించటానికి ఆయన సామర్థ్యము కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా లోక శ్రమలను బట్టి కృంగిపోకండి. లోకములో ఉన్న శ్రమల కంటే మనలో ఉన్న దేవుడే గొప్పవాడని గ్రహించి విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, ప్రతి ఆదివారం నీ వాక్యం వింటున్నప్పటికీ, ప్రతిరోజు వాక్యము చదువుతూ ఉన్నప్పటికీ, కొన్నిసార్లు మా స్థితిగతులను బట్టి, మాకొచ్చిన శ్రమను బట్టి మీ జ్ఞానమును, మీ బలమును, మీ ఔన్నత్యమును, మీ సామర్థ్యమును మర్చిపోయి భయపడిపోతూ ఉన్నాం, దిగులు పడుతూ ఉన్నాం. మీ సామర్థ్యము ఏమిటో, మీరు ఎంతటి గొప్పవారో, ఎలాంటి శూర కార్యములు మా జీవితంలో చేయగల సమర్థులో మరొక్కసారి ఉదయకాల సమయంలో తెలియపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయా సమయాలలో కృంగిపోతూ, సొమ్మసిల్లిపోతూ, దిగులు చెందుతూ, అనారోగ్యపు పాలవుతున్నటువంటి ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకొని, వారందరూ నిన్ను బట్టి నీ వైపు చూస్తూ, నీ ఔన్నత్యమును జ్ఞాపకం చేసుకొని, నీ బల పరాక్రమములను గుర్తు చేసుకొని, నీ వాక్యము ద్వారా నీ శక్తి సామర్థ్యములేమిటో మరొకసారి మనన చేసుకొని, భయపడక ధైర్యముతో విశ్వాసపు యాత్రలో ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని, తద్వారా భక్తుని వలె మేము కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు అనే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.